ప్రభు బల్లకు సంబంధించినటువంటి విషయాలని ధ్యానం చేయటానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు తండ్రి అయిన దేవుడిని స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకులైన దైవజనులకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ అందరినీ దేవుని వాక్యాన్ని వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధన అంటే ఏంటో నేర్చుకున్నాము. ఆరాధన ఎవరు కోరుకున్నారో, అసలు ఆరాధించటానికి వచ్చేవాళ్ళు మన కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నామా? ఆరాధన అంటే దేవుని కోరికను తీర్చడానికి మనం వెళ్తున్నామా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ, ఆరాధన కోరుకున్నది దేవుడే, ఆయన కోరికను తీర్చటానికే మనమందరము రావాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటూనే ఆరాధన అంటే ఎన్ని భాగాలు కలిపితే ఆరాధన అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఆరాధన ఎన్ని భాగాలనైనా 5 భాగాలు. నంబర్ 1 ప్రార్థన, పాటలు, అపోస్తుల బోధ, ప్రభు బల్ల, కానుకలు. ఈ 5 కలిపితేనే ఆరాధన. కానీ పూర్వకాలం నుంచి ఆరాధన అనే దానికి అర్థం సాగిలపడుట, మోకాళ్ళుని నుదుటిని నేలను తాకించుట అనే భావాలతో ముందుగా ధర్మశాస్త్ర యుగంలో పరిచయం చేయబడింది. ధర్మశాస్త్రానికి ముందు పితరుల యుగం ఉంది. పితరుల కాలంలో కూడా దేవుణ్ణి ఆరాధించారు. అట్టి ఆరాధన పవిత్రమైన ఒక బలిపీఠము కట్టి పవిత్రమైనటువంటి జంతువులను దేవునికి బలులర్పించటం వలన వాళ్ళు దేవునిని ఆరాధించారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, అంటే మోషే తర్వాత బలిపీఠం కట్టడం, ఆ బలిపీఠంతో పాటుగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని గుడారముగా ఉన్నప్పటికీ దాన్ని 3 భాగాలుగా విభజించి దేవుని మందసం, పరిశుద్ధ స్థలం, అలాగే ప్రత్యక్ష గుడారం, అంటే అందరూ వచ్చి నిలుచొని దేవుని ఆరాధించడానికి ప్రతి విశ్రాంతి దినాన కూడాలని మనం చూసుకున్నాం. ఆరాధనలో 3 యుగాలు, 3 యుగాలలోనూ దేవునిని ఆరాధించారు ప్రజలు. పితరుల యుగం ఆదాము దగ్గర నుంచి మోషే వరకు ఉన్నటువంటి పితరుల యుగంలోనూ తండ్రిని ఆరాధన చేశారు. మోషే దగ్గర నుంచి యేసుప్రభు వారు వచ్చే వరకు కూడా ఆరాధన జరిగింది. క్రొత్త నిబంధనలో కూడా ఆరాధన జరుగుతుంది. కానీ 3 కాలాల్లో ఉన్న ఆరాధన ఒకే రకమైన ఆరాధన కాదు. కానీ 3 యుగాలలోనూ ఆరాధించబడినటువంటి వ్యక్తి మాత్రం తండ్రి అయిన దేవుడే. అయితే ప్రజలని ఒక పరిపూర్ణమైన స్థితికి తీసుకెళ్ళడం కొరకు దేవుడు ప్రాథమికంగా కొన్ని చిన్న విషయాలు నేర్పిస్తూ పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తాడు. బిడ్డ పుట్టగానే పుట్టిన బిడ్డకి ఏమి ఇస్తారు నాయన? పాలు పట్టిస్తారు. కొద్ది రోజుల తర్వాత, ఒక 4, 5, 6 నెలల తర్వాత మెల్లగా పాలలో ఇంకేదైనా కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తరువాత ఆహారాన్ని మెత్తగా పిసికి
జావగా పిల్లలకి కొంచెం బలమైన ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత కొంచెం కొంచెం కారం తగిలించడం, ఇంకా కొంచెం అన్నాన్ని మెతుకులుగానే తినడానికి అలవాటు చేస్తాం. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద గిన్నెల నుండి వేసి పెట్టేస్తాం. చివరికి ఆ మాత్రం గిన్నెని అనామతిగా లేపగలిగే స్థితికి వచ్చేస్తారు. బైబిల్ చెప్పిన సూత్రమే. పాలు తాగే ప్రతివాడు శిశువే, అన్నం తినే ప్రతివాడు బాల్యదశలో ఉన్నవాడని, బలమైన ఆహారం యవనులకే తగునని గ్రంథం ఇచ్చినటువంటి సూత్రమే అది. అలాగే దేవుడు ఒక విషయాన్ని తన ప్రజలకి నేర్పదలంచినప్పుడు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ వస్తాడు. ఒక పరిపూర్ణమైన పాఠాన్ని స్టార్టింగ్లోనే దేవుడు నేర్పించడం. మీరు ఇంత పుస్తకాలు చదవాలంటే ముందు ఆల్ఫాబెట్స్ దగ్గర నుంచి రావాలి కదా. అలాగే జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వెళ్ళాలి. దేవుడు ఏ కాలంలో ఏ విధంగా ఏమేమి చెబుతూ వచ్చాడు, చేస్తూ వచ్చాడు, ఏ విధంగా ఆయన తన ప్రజలు తన ఎదుట ప్రవర్తించాలని కోరుకున్నాడు అనే విషయాన్ని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. ఆ అనుభవము, ఆ పరిజ్ఞానం మనకు లేకపోతే దేవుని వాక్యం ఎప్పటికీ కూడా దేవుడు అనుకున్నట్టుగా అర్థం చేసుకోలేము. ఓకే, కాబట్టి జాగ్రత్తగా విందాము. ఇక ఆరాధన తండ్రి కోరుకున్నాడని, అట్టి ఆరాధన తండ్రి కోరిన ఆరాధన క్రొత్త నిబంధనలో ఎటువంటి ఆరాధన కోరుకున్నాడు? యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు తనకు కావాలని, తండ్రి అట్టి వారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడని యేసుప్రభు వారు మనకి చెప్పారు. అలాగే యేసుప్రభు వారు తనతో కలుపుకొని ఏం చేశాడంటే, మేము కూడా ఆరాధన చేస్తున్నాం అన్నాడు. మేము కూడా తండ్రిని ఆరాధిస్తున్నాం అని చెప్పాడు. అమ్మా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. అంత మాత్రమే కాదు సుమా, ఇప్పటికీ కూడా సంఘము అనేటువంటి ఆయన శరీరములో ఆయన ఉండి తండ్రిని ఆరాధిస్తాడనే విషయాన్ని మీరు మరవకూడదు. తండ్రిని ఆరాధన చేయటం అంటే 5 భాగాలు కలిపితే ఆరాధన: ప్రార్థన, పాటలు, బోధ, ప్రభువు బల్ల, కానుకలు. కానుకల మీద ఎక్కువగా చెప్పాను మీకు, ఎందుకంటే అది అవసరం. కానుక ఇచ్చేటప్పుడు దేవుణ్ణి అవమానించేటట్టుగా ఉండకూడదు. చిల్లర పిల్లలకి ఇస్తేనే ఇసిరేస్తారు, కానుక పెట్టెలో మాత్రం మౌనంగా వేసి వెళ్తాం అడగడని. కానీ ఒకడు దేవునికి ఇవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై తాను వర్ధిల్లిన కొలది తన హృదయంలో నిశ్చయించుకున్నది వెయ్యాల. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి చిల్లరని నోట్లని వెతుక్కుంటూ వేసేటువంటి ఆరాధన అది దేవునిని అవమానించుట అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇక తండ్రిని ఆరాధించేటువంటి క్రమంలో యేసు ప్రభువారు కూర్చి మాట్లాడుతూ, నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా కేర్లెస్గా రాకూడదు, నిర్లక్ష్యంగా రాకూడదు. మనం ఏ సమయానికైతే నిర్ణయం చేసుకుంటామో ఆ సమయానికి ఖచ్చితంగా తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేయాల. దేవుడు ఎదురు చూస్తాడు. ఈ క్రమంలో తండ్రిని ఆరాధించేటువంటి క్రమంలో ఈ విధంగా ప్రభువారిని గురించి గ్రంథం తెలియజేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి 10వ వచనం నుంచి చదువుతాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తనంటే ప్రభు అయిన క్రీస్తుని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆ తండ్రి అయిన దేవునికి తగునో. 11 వచనం జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడువారికిని అందరికీ ఒకటే మూలం. అంటే ఇక్కడ కింద పుట్టినోటేసి ఏం చెప్పాడంటే ఒక్కడే మూలం. పరిశుద్ధ పరచువారు ఎవరిక్కడ? పోనీ పరిశుద్ధ పరచబడిన వారు ఎవరు? ఏమండి, పరిశుద్ధ పరచబడిన వారు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. ఇక్కడ పరిశుద్ధ పరచింది ఎవరు? యేసు ప్రభువారు. అందుచేత పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలం. ఈయన ఒకనాటి యాజకులను కలుపుకుంటూ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని పరిచయం చేస్తూ ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడిన మనల్ని ఆ దినాలలో జంతు రక్తము చేత పరిశుద్ధపరచబడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఆ యాజకులని ప్రధాన యాజకుడైన క్రీస్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కడే మూలం. ఒక్కడే మూలం అంటే ఎవరైనా తండ్రి అయిన దేవుడు. ఈ హేతువును బట్టి ఇంకా మనం అలాగా అపార్థం చేసుకుంటామని కింద మంచి వివరణ ఇచ్చాడు. ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక. ఎవరిని సహోదరులని పిలుస్తున్నాడు? ఎవరిని సహోదరులని పిలుస్తున్నాడు? యేసు ప్రభువు వారు తాను పరిశుద్ధపరిచినటువంటి వారిని ఏమంటున్నాడు? సహోదరులు అంటున్నాడు. చూడండి, అది ఎంత పెద్ద హోదా. యేసుప్రభు వారు అంటే మనకు లెక్కే లేదు. ఆయన మనల్ని ఎక్కడుండే వారిని ఎక్కడికి పిలుస్తున్నాడు అర్థమవుతుందా? యేసుప్రభు అంటే యేసుప్రభువే, మనుషులంటే మనుషులే. ఆయనేమో ఇంకా మీరు పై వచనం చదివితే ఆయన ఏం చెప్పాడు చూసారా? ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని చదివాం 10వ వచనంలోని 3వ లైన్లో. ఆయన అంటే ఆ తండ్రి అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా మనలందరినీ దేవుడు ఏమని పిలిచాడమ్మా? కుమారులను కుమార్తెలను పిలిచాడు. అసలు ఈ హెబ్రీ పత్రికలోని మొదటి 2 అధ్యాయాలలో ఆయన చెప్పదలిచింది దేవుని కుమారునికిని దేవదూతలకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించి చెప్పాడు. దేవదూతలతో దేవుడు ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నాకు కుమారులు అని దూతలతో ఎప్పుడూ కూడా చెప్పలేదు. కానీ మనుషులను గురించి అయితే సాక్షాత్తు దేవుడే ఈ విధంగా మాట్లాడాడు. కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ ఏం చెప్పాడంటే మనము కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలై ఉంటారు, కనుక మీరు నా కుమారులు కాబట్టి మీరు వారిలో నుండి. ఎవరిలో నుండి? ఆయన 14వ వచనంలో ఒక లిస్టు చెప్పాడు. అవిశ్వాసులు, దుర్నీతిపరులు, చీకటి సంబంధులు, విగ్రహారాధికులు, ఆ లిస్టు చెప్పాడు 14వ వచనంలో. అలా అందుచేత మీరు నేను మీ పిల్లలు, నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలని చెప్పాను కనుక మీరు వారిలో నుండి బయలు వెడలి ఏం చేయమన్నాడు? ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని అన్నాడు? మీరు నాకు కుమారులు కుమార్తెలు అని.
దేవుడు మనలో కుమారులు కుమార్తెలు అన్నాడు. యేసు ప్రభు వారిని గురించి ఏమన్నాడు? నా కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఆయనతో పాటు ఆయన మహిమకు మనల్నందరినీ తీసుకుని రావడానికేనట యేసు ప్రభు వారిని బహుశ్రమల పాలు చేశాడట తండ్రి. మీకు అర్థమవుతుందన్న ఆయన యేసు ప్రభు వారితో పాటు ఆయన ఎంత మహిమను అనుభవిస్తున్నాడో అంత మహిమకు మనల్ని తీసుకుని వెళ్ళాలని. అసలు దేవుని సంకల్పం కూడా అదే, తెలుసా మీకు? దేవుని సంకల్పం కూడా అదే. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవుని సంకల్పం అది కూడా తెలియాలి మీకు. అది సంకల్పం తెలియకపోతే ఏది అర్థం కాదు మనకి. రోమపత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను చూడండి. 30 వరకు చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆ దేవాది దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచుండవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా, అంటే ఎంత ముందుగా? ఆయన సంకల్పం అంటేనే జగత్తుకు ముందు వేసుకున్నదని అర్థం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి జరుగుతున్న మేలేంటినంటే తన కుమారునితో, తన కుమారుడు క్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారిని తన కుమారునితో సారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించును. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని తల్లి గర్భాలలో నిర్మించి భూమి మీదకి పంపించాడో. మార్గం తప్పి బ్రతుకుతున్న వారిని మరలా తన సంకల్పానుసారమైన సువార్త అనే పిలుపు చేత మరలా పిలిచాడు. పిలిచిన తర్వాత వారిని ఏం చేశాడట? నీతిమంతులుగా తీర్చను. నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఏం చేసిన అన్నది చూడండి, వారిని మహిమపరచను అన్నది చూడండి. అది దేవుని సంకల్పం. అందుచేత క్రీస్తు ప్రభువు వారి చేత పరిశుద్ధపరచబడిన వారు క్రీస్తు అనుభవించే మహిమను అనుభవించాలని, ఆయన పోలికలోనికి ఎదగాలని, ఆయన ఉన్న చోటికి మనమంతా వెళ్ళాలని అంత అద్భుతమైనటువంటి అవకాశం కల్పించాడు. అందుకు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రండి హెబ్రీ పత్రికకి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నాం మనం. 2వ అధ్యాయము 11వ వచనం. నేను ఎందుకు ఇదంతా తీసుకొచ్చి వెళ్ళానంటే, ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక, దేవుని ప్రణాళికలో మనల్నందరినీ తన కుమారులుగా స్వీకరిస్తే తన కుమారుని జ్యేష్ఠుని చేయాలన్నది ఆయన సంకల్పం అయితే, ఆ సంకల్పం ప్రకారంగానే యేసు ప్రభువు వారట ఇప్పుడు వారిని ఏమని పిలుస్తాడట నాయన? వారిని నా సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక. ఎందుకని? మీరు పరిశుద్ధపరచబడ్డారు కనుక. వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. తండ్రితో చెబుతున్నది. యాక్చువల్గా కీర్తనలో ఒక భాగం, ఈ ప్రవచనము క్రీస్తు కోసమే అని చెబుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. నీ నామమును నా సహోదరులు ప్రచురపడుతుంటే నీ గుణగణాలన్నీ, నామం అంటే ఆయన క్యారెక్టర్ అండి. ఒకవేళ మీరు ఇంకా అర్థం చేసుకుని తర్వాత నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం చదివితే మీకు తెలుసు, యెహోవాను నా నామమును ఎదుట ప్రకటన చేస్తాను. ఆ నామంలో ప్రకటన ఏంటనంటే, యెహోవాను నేను కృపా కనికరములు కలిగిన వాడిని, కృపా సత్యములు కలిగిన వాడిని, ఆ తర్వాత దీర్ఘశాంతం కలిగిన వాడిని, దోషమును అపరాధమును క్షమించేవాడిని, తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి 3-4 తరములకు వచ్చేటట్టు చేసేవాడిని, అంతేకాకుండా దోషులను నిర్దోషులుగా ఎంచకుండా న్యాయం తీర్చేటువంటి వాడిని, 1000 మంది కృప. ఆయన క్యారెక్టర్ని కూడా చెప్పాడు నామం అంటే. వినండి ఆయన, జాగ్రత్తగా వినండి మా. కనుక నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజం మధ్య పుట్టినోటేసి ఏం చెప్పాడు చూడైనా? సమాజం మధ్య పుట్టినోటేసి ఏం చెప్పాడు కింద? సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. ఎవరు అంటున్నారు ఈ మాట? ఈ మాట అంటుంది ఎవరు? 11వ వచనం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడకండి. సహోదరులు మళ్ళీ పిలిచింది ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, మొదటిది. రెండవది, సంఘము మధ్య నీ కీర్తిని గానము చేస్తాను అని అన్నాడు. నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో
నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియూ చెప్పుచున్నాడు అని అన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ప్రభు అయిన క్రీస్తు ఆత్మరూపిగా సంఘములో ఒకడుగా మనలో ఒకటిగా చేరి తండ్రిని ఏం చేస్తాడమ్మా? గానం చేస్తాడు. అంటే ఆరాధన అంటే తండ్రిని ఆరాధించే క్రమంలో యేసు ప్రభు వారు నీకన్నా ముందు వచ్చి ఇక్కడ ఉంటాడు. అందుకనే 5 కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమానికే అందరూ వచ్చి ఉండాలి. ఆరాధనలో మనకంటే ముందు మన కోసం ప్రాణం పెట్టి రక్షించినటువంటి ప్రభు అయిన క్రీస్తు వచ్చి ఉంటాడు తండ్రిని ఆరాధించడానికి. అందుకని సంఘం అంటే ఏమని చెప్పాడు ఆయన? శరీరం. సంఘం అంటే ఎవరు శరీరము? క్రీస్తు ప్రభు వారి శరీరం. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అది ఎంత అద్భుతమైన మర్మం అంటారో తెలుసా మీకు? ఆరాధన అంటే కేర్లెస్గా రావాల్సిన కార్యము కాదు. పూర్వం నుంచి దేవుని సన్నిధి అంటే చాలా గౌరవంగా ఉండాలా. నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకో. పోకముందే ప్రవర్తన చూసుకో. పోయిన తర్వాత బుద్ధిహీనులు అర్పించినట్టు బలులు అర్పించొద్దు. ఇంకేం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత నోడుకొచ్చిందెళ్ళి అక్కడ వాగొద్దు. తెలుసా మీకు? అదంతా మీకు 5వ అధ్యాయంలోనే ఉంటాం. మొదటి 3-4 వచనాల్లోనే ప్రసంగిలో నోటికొచ్చిందల్లా వాకు. అనాలోచనగా దేవుని సన్నిధిని నీ పలుకుని నీ నోటిని త్వరపడనియొద్దు. ఎందుకంటే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, భూమి మీద ఉన్నావు. కాబట్టి ఏం చేయి? నీ మాటలు కొద్దిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఇష్టరాజ్యంగా చేసేది కాదు, నోటికి వచ్చిందల్లా చేసేది కాదు. చెప్పాను మీకు, ఆరాధన అంటే గ్రంథమే చూపించిన ఆరాధన, తండ్రి కోరిన ఆరాధన కాకుండా మిగతా 5 రకాల ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలు దేవుడు అంగీకరించే ఆరాధనలు కావు అని మీకు చూపించేశాను మార్నింగ్. కాబట్టి తండ్రిని ఆరాధించడంలో మనతో పాటు మన ప్రభు అయిన క్రీస్తు మన తండ్రిని ఆరాధించడానికి వస్తున్నాడు. ఎంత గౌరవం ఉండాలి ఆరాధన అంటే. అందరూ బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి మనిషి ఆమె లేట్ వచ్చింది, ఈమె లేట్ వచ్చింది, ఆయన లేట్ వచ్చింది, ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పకూడదు. నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో అంతే. అయినా దేవుని ఎందుకండి ఆరాధించాలి? మన మీద పాట పాడేస్తే పొంగిపోతాడు ఏంటి ఆయన? మనలో మాట. మనం పాట పాడేస్తే, మనం డోళ్ళ కొట్టేస్తే, మనమేదో దేవుని కృతజ్ఞత చెప్పేసి ప్రార్థన చేసేస్తే ఆయనకి మనం పొంగిపోవాలనే జోపుడం ఏమైనా ఉందంటారా ఆయనకి? ఎందుకు మరి అలాగ ఆరాధించమన్నాడు? మళ్ళీ వచ్చినప్పుడు చెబుతా కావలిస్తే. లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ 2 భాగాలు మాట్లాడి పెట్టేశాను. ఏసీసీ హెచ్వైడి లేక అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ అని కొడితే నా ఫోటో వస్తుంది. దాంట్లో చూడండి, ఆల్రెడీ 2 భాగాలు ఉన్నాయి. తను వినేసేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఫ్రీగా ఈజీగా అర్థమవుతుంది. ఏనాయనా నేను ఎందుకు దేవుని ఆరాధించాలి అనే ప్రశ్నకి 2 భాగాలు మాట్లాడి పెట్టా. నేను ఎందుకు దేవుని ఆరాధించాలనే ప్రశ్న వేసుకోవాలంటే ఇంతకు దేవుడు నీకేం చేశాడో నీకు అర్థమై ఉండాలా. దేవుడు నా కొరకు ఏం చేశాడన్న గ్రహింపు నీకు కలిగితే నేను ఎందుకు దేవుని ఆరాధించాలన్న ఆలోచన ఊరికే వచ్చేస్తుంది. రైట్, పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు యేసుప్రభు వారు నిత్యత్వంలో తండ్రి అయిన దేవుని యొద్ద దేవుడుగా దైవత్వంలో విడదీయని అద్భుతమైన బంధం కలిగినటువంటి ఒక ఆయన పాప మానవుల కొరకు శరీరాన్ని ధరించుకొని చెడిపోయిన మానవుల మధ్య మానవులందరూ పుట్టడానికి కారకుడైన ఆ మహానుభావుడు తాను దోషి అయినట్టు చేతులు కట్టుకొని నేరస్తుడైనట్టు సిలువ వేయబడి నీకోసం చచ్చిపోయాడు అని అంటే నీకేమర్థమయ్యాడు? ఆయన ఏం చేయటానికి ఇదంతా? మనల్ని తనతో ఉంచుకోవడం కోసం, తన మహిమలో ఉంచుకోవడం కోసం. అందుకనే తన రూపంతో నిన్ను కన్నది భూమి మీద. తన రూపం ఆయన ఆత్మ. మనము మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేయుదాం. చేశాడా చేయలేదా? 1:27 ఆదికాండంలో ఉంటుంది. దేవుడు వారిని తన స్వరూపమందు సృజించెను, దేవుని పోలిక చొప్పున వారిని సృజించిన వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించను. ఆ రోజు స్త్రీ పురుషులు, ఈరోజు స్త్రీ పురుషులు వేరా? ఆ రోజు ఆదా మగలు ఉండేనా? ఇప్పుడున్న స్త్రీ పురుషులు వేరేనా? వాళ్ళు ఒకటేనా కదా? ఒక మాట చెప్తాను, ఎప్పుడు మర్చిపోకండి. మాదంతా స్త్రీల సమాజం. ఏంటి తెలుసా? నాకు 3 బిడ్డలు. నా పెద్ద బిడ్డకి పెళ్లి చేస్తే ఆమెకి 2 బిడ్డలు. అర్థమైందా? ప్రతి వాళ్ళు వచ్చేది, కొడుకు పుట్టలేదా సార్?
అయ్యో నీ బిడ్డకు కూడా 2 బిడ్డలేనా? ఏమ్మా అంతకన్నా బాగా ఎందుకు మీకే? నేను చెప్పాను, భూమి మీద ఉన్నప్పుడే నీవు స్త్రీ పురుషుడు. కానీ ఈ కనబడే ఈ ఆకారాల్లో నివసిస్తుంది ఎవరి రూపం? దేవుని రూపం, ఆత్మరూపం. ఆ ఆత్మరూపానికి ఏ దేహము ఎవరింట్లో ఇచ్చి పుట్టించాలనేది ఆయన నిర్ణయం అయ్యా. నీకెందుకు బాధ? అది కొడుకు అండి, కొడుకు ఏం చేసి పెడతాడు తన్నించుకోవడానికి తర్వాత? ఇప్పుడున్న ఏ తండ్రులను అడిగి చూడండి, ఒక్క తండ్రి చెప్పమనండి, నాకున్న 5 మంది కొడుకులు చాలా మంచోళ్ళని చెప్పమనండి, చెప్పగలరా? ఏందో ఓదార్చడానికి చెబుతారో లేకపోతే ఏం చేయడానికి చెబుతారో కానీ కొడుకులు వేసులేనైనా బిడ్డలే మంచిదని చెబుతుంటా. ఇంతకు ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు నాకు. ఏది ఏమైనా వాళ్ళు ఎలా ఆలోచన చేసినా నేను అలాగా ఆలోచన చేయనుగా. కొడుకు అనే ఆలోచన ఎందుకు వచ్చింది నైనా మీకంటే ఒకటేనండి, మనం పోయిన తర్వాత కూడా మన వెనకాల దేనికి అని వారసుడు, వంశానికట. కరెక్ట్నేనా? నువ్వు చెప్పింది రైట్. సమాజంలో ఉన్నది అదే. అసలు వాడు నీ వంశంలోనే ఉన్నాడో, వాడు నువ్వు పోయిన వారానికే చేస్తాడో, వాడు పిల్లల్ని కానీ చేస్తాడో, పిల్లలకి అనకుండా చేస్తాడో తెలుసా? మనకు పోయిన తర్వాత అసలు వీళ్ళతో ఏమన్నా సంబంధాలు ఉంటాయండి మనకి? వాడు నా కొడుకు, వాడు ఉన్నాడో లేడో, వాడు నా కొడుకుగా బతుకుతున్నాడో లేదో, వాడు మంచి ఆలోచనతో బతుకుతున్నాడో, వాడు పిల్ల మాట వింటున్నాడో, వాడు సూసైడ్ చేసుకుంటాడో, మంచిగా బతుకుతాడో ఏమన్నా తెలుసా అండి? పోయినోడికి ఏమన్నా తెలుసా? పోయిన తర్వాత అసలు నీ భార్యే నీకు కాదు, నీ భర్తే నీకు కాడు. పోయిన తర్వాత భూమి మీద ఉన్నోళ్ళ కోసం మీరు ఆలోచన చేయండి. నరకానికి పోయిన తర్వాత ఆలోచన చేస్తారు. అప్పుడు కొడుకు బిడ్డ కాదు ఆలోచన చేసింది. అయ్యా వాడు కూడా నాలాగే బతికేస్తున్నాడు దేవుని వాక్యం వినకుండా, వాడు కూడా భయంకరమైన దుర్మార్గుడుగా బ్రతికేస్తున్నాడు. చచ్చిపోతే 100% వాడు కూడా ఎడకొస్తాడు, ఇక్కడికే వస్తాడు. ఆ పాతాళంలో నుంచి ఎవరినన్ను పంపించేసేయండి అక్కడికి, పాఠం చెప్పడానికి. చూసారా, ధనవంతులు లాజరు కాదా? తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వ్రేలుకొని నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరుని పంపించు, నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. నిజమా? అలాగైతే అసలు నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళావో తెలుసా నాయనా? నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కనుక నువ్వు అక్కడికి వెళ్ళావు. కుదరదు అన్నాడు. సరే, ఇక్కడ రావడం కుదరకపోయింది, కానీ ఆ భూమి మీదకి కన్నా పంపించాయి. నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇట్లా అలాగే బతికేస్తున్నారు, నా ఇష్టమైనట్టు ఎడిపోతాం, వాళ్ళ ఇష్టానుసారంగా బతికేస్తున్నారు. చచ్చితే మాత్రం ఇక్కడికే వస్తారు. వాళ్ళకన్నా ఈ నరకాన్ని రాకుండా నా సోదరుని ఎవరినైనా పంపించినా లాజర్ని నో అన్నాడు. అంతే అబ్రహాం గారు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడం ఉండదు, పరదేశం నుంచి పాత నీ వేదన అనిపించే స్థలానికి వచ్చేది కూడా ఉండదు. నోరు మూసుకొని నీ బాధ నువ్వు పాటు అన్నాడు. అంతే. పోయిన తర్వాత ఏదన్నా ఆలోచన చేస్తే నరకానికి రాకుండా ఉంటే బాగుంటుందేమో అన్న అనుభవం నీకు ఉంటుంది, కానీ మాట్లాడటానికి నోరు ఉండదు, మర్చిపోకు. ఎందుకంటే నాలో ఏముందన్న సంగతి మాట్లాడాలంటే ఏముండాలమ్మా? నాకు నోరు ఉండాలా? నోరు ఉండాలంటే దేహం ఉండాలా నాకు? పోయిన తర్వాత నీ భాష ఎవరికి అర్థమైద్ది? దేవునికి తప్ప ఎవరికి అర్థం కాదు. అందుకని ఆ గాథ రాయించాడు ఆయన. అక్కడేదో నీకు నోరు ఉందని నువ్వు మాట్లాడేది ఎవరో వినేస్తారని, ఆ వినడానికి వాళ్ళకేవో చెవులు ఉన్నాయని ఇవన్నీ కళ్ళు కనకండి. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు మన కోసం భూమి మీదకి వచ్చింది దేనికంటే తనతో మనల్ని చూసుకోవడం కోసం. అందుకనే భూమి మీద ప్రాణం పెట్టిన తర్వాత పరమ తండ్రి ఆయనను మహిమ కలిగిన సింహాసనానికి హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు మహారాజు ఒక రాజ్యాన్ని ఇచ్చాడండి పరమ తండ్రి. అదే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. పాఠంలోకి వెళ్తున్నాం మనం. ఆరాధనలో ప్రభు బల్ల అనేది ఎందుకు అనేటువంటి దాని మీద మనం వెళ్తున్నాం. ఇప్పటివరకు మీకు చెప్పింది ఆరాధన కేర్లెస్గా రాకూడదని, ఆరాధనలో ప్రభు అయిన క్రీస్తు వారు మనతో పాటు వచ్చి తండ్రిని ఆరాధిస్తారని, అందుకని చాలా గౌరవంగా మర్యాదగా భక్తిగా యథార్థంగా వచ్చి తండ్రిని ఆరాధించాలని, దీంతోపాటు ఆయన అంత మహిమ కలిగిన వాడు నిన్ను నా సహోదరుడు అని చెప్పుకుంటున్నాడంటే నీ కోసం ఆయన ఎంత దిగి వచ్చాడో నువ్వు అర్థం చేసుకోవాలని ఇదంతా కూడా మీకు వివరంగా చెప్పాను.
ప్రభు బల్ల అనేటువంటిది అసలు బైబిల్లో లేక సంఘంలో ఎందుకు ప్రవేశపెట్టబడింది, ఎందుకు పెట్టబడిందని ఎవరికైనా తెలుసండి? అది మనకు అర్థం అవ్వాలి. బల్ల, భోజనపు బల్ల అనే తెలుసు మీకు? భోజనపు బల్ల అది రాజ్యానికి సంబంధించింది. దేనికి సంబంధించిందండి? రాజ్యానికి సంబంధించింది. రాజుగారి యొక్క స్థాయిని తెలియజేసేది ఏమిటంటే, అతని రాజ్యంలో ఉన్నటువంటి వారి స్థాయిని తెలియజేసేదే వారి భోజనపు బల్ల. సౌలు రాజు గారు ఉన్నారు, ఆయనకు ఒక భోజనపు బల్ల ఉంది. ఆయన తదనంతరం వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్న దావీదు గారు ఉన్నారు, ఆయనకు కూడా ఒక భోజనపు బల్ల ఉంది. దావీదు గారి కుమారుడైన సొలొమోను రాజు గారు, ఆయన రాజు అయ్యాడు, ఆయనకు కూడా భోజనపు బల్ల ఉంది. ఉందా లేదా? ఇక ఆ తరువాత ఇశ్రాయేల్ రాజులు అందరూ రాజ్యం అంటేనే, రాజు అంటేనే వారి స్థాయికి తగినట్టుగా చూపించేదే వారి భోజనపు బల్ల. అందుకనే భోజనపు బల్ల, రాజ్యపు భోజనపు బల్ల అనేటువంటిది ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంటుంది. సంఘంలో ప్రభు బల్ల ఎందుకు ప్రవేశపెట్టబడిందో తెలియకుండానే ప్రభు బల్ల 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 పోయి కాస్త బల్ల ఆరాధన అయిపోయింది. ఆ పదం బైబిల్లో లేదు. బల్ల ఆరాధన అనకూడదు, అది ప్రభువు బల్ల. సౌలు రాజు గారి భోజనపు బల్లను గురించి మీరు ఆలోచన చేస్తే, అదొక కపటముతో కూడిన భోజనపు బల్ల. ఆ భోజనపు బల్లలో దావీదు గారికి కూడా అవకాశం కల్పించారు. జ్ఞాపకం ఉందండి? దావీదు గారికి కూడా అవకాశం కల్పించాడు. ఆయన ఎప్పుడు ఆయన భోజనం చేస్తుంటే రాజుగారు అక్కడ భోజనం బల్ల దగ్గర ఆళ్ళైనో ఈళ్ళైనో తనకు నమ్మకస్తులైన బంట్లతో పాటు తమ నమ్మకస్తులైన వారితో కలిసి భోజనం ఏర్పాటు చేస్తాడు. చాలాసార్లు దావీదు గారు మిస్ చేస్తూ వచ్చారు. ఎందుకని అంటే, రాజుగారి భోజనం బల్ల దగ్గరే దొరికేది కరెక్ట్గా దావీదు, లేకపోతే దొరకడు అని చెప్పేసి చంపటానికి ప్లాన్ చేసిన ప్రతిసారి సౌలు రాజు దావీదుని టార్గెట్ చేయడానికి భోజనం బల్ల దగ్గరే కాసుకొని ఉండేవాడు. ఒక్కసారి దావీదు కనబడకపోతే వాళ్ళు రాలేడే దావీదు, డేవిడ్ రాలేదందే అని చెప్పేసి అడుగుతాడు. ఇదంతా ఎవరికి బాగా తెలుసు? కొడుకు తెలుసు, నాతానికి. రే నాతాను, దావీదు రాలేదే? ప్రేమతో కాదు, యోనాతాను పిలిచి, యోనాతాను ఏముంది, దావీదు డేవిడ్ లేడే? ప్రేమతో కాదు, కపటంతో దొరికితే వేసేద్దామని. అలాగ 2-3 సార్లు ట్రై చేశాడు. దేవుని చేత తప్పించబడ్డాడు దావీదు. అది ఆయన రాజు, అది కపటముతో కూడిన భోజనం బల్ల, రాజుగారి భోజనం బల్లనే. ఇక దాని తర్వాత సొలొమోను రాజు భోజనం బల్ల ఉంది. తెలుసు మీకు? సొలొమోను రాజు భోజనం బల్ల ఎంత పెద్దదంటే, షేబా దేశము నుంచి వచ్చినటువంటి రాణిగారి సైతం ఆశ్చర్యపోయేంత పెద్ద భోజనం బల్ల. ఏదో రోజుకు 100 పశువులు తెగిపోతున్నాయి. రోజుకమా ఎడ్లు, 100 ఎడ్లు, 1000 గొర్రెలు. ఇన్ని ఏం చేస్తారండి అంటారా? మరి ఆయన సైన్యం పెద్దదే. ఆయనకి ఎంతమంది భార్యలు తెలుసు మీకు? మరి అంతమంది కూడి పెట్టాలంటే ఏం పెడతారమ్మా? 1000 మంది భార్యలకు భోజనం పెట్టాలంటే ఎట్లుండాలి మరి? పైగా వాళ్ళు ఏమన్నా సామాన్యులా? రాజుగారి భార్యలు, రాణులు అన్నప్పుడు తెగిపోవలసిందే ఎన్ని వందలైనా. వాళ్ళు అయిపోయారా? వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల ఇంకా సహకారులు ఉంటారు కదా, సహ సైనికులు, ఇంకా వాళ్ళకి ఉంటారు. తరువాత రాజ్యానికి సంబంధించిన వారి స్థాయికి తగిన వాళ్ళు ఉంటారు. భోజనం బల్ల మీద కూర్చుని, అది ఎంత పెద్ద భోజనం బల్ల, అందుకే దానికి పెట్టిన పేరే విలాసవంతమైన భోజనపు బల్ల అంటారు. కానీ ఈ రెండిటికి మధ్యలో దావీదు గారి భోజన బల్ల ఉంది. దావీదు గారి భోజన బల్ల ఉంది. దాన్ని గురించి మనం ఆలోచన చేస్తానండి, నిజంగా అద్భుతం, అద్భుతం. రాజుల గ్రంథం 1
సమూయేలు రెండవ గ్రంథం, క్షమించండి, సమూయేలు రెండవ గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే, యోనాతానును బట్టి రాజుగారి సింహాసనం మీద కూర్చొని స్థిరపడిన తర్వాత చెప్తున్నాడండి దావీదు గారు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడును సీబా అని ఒకడు ఉండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదని అడుగగా అతడు, నీ దాసుడనే నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అడగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు ఒక మాకీరు ఇంటున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడునైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనేను. అర్థమైందా ఈ సందేశం అంతా? దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత తన స్నేహితుడైన యోనాతాను కోసం సౌలు రాజు గారి కుటుంబంలో ఎవరైనా నేను ఉపకారం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే యోనాతాను చనిపోకముందు స్నేహితుడిగా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా నేను రాజుని చేస్తాడు, దావీదు నా కుటుంబానికి నువ్వు ఉపకారం చేస్తావు కదా అని ప్రమాణం చేయించుకున్నాడండి. అలా ప్రమాణం చేయించుకున్నందుకు మాట తప్పకుండా ఇప్పుడు యోనాతాను లేడు, యోనాతాను తండ్రిగా అయిన సౌలు రాజు లేడు. కానీ ఇప్పుడు రాజుగా ఆయన స్థిరపడిన తర్వాత ఇతను భోజనపు బల్ల ఉంది. కానీ ఈ భోజనపు బల్ల మీద ఎవరికి అవకాశం కల్పిస్తున్నాడు? 2 కాళ్ళు లేని కుంటివాడైన మెఫీబోషెతుకి అవకాశం కల్పిస్తున్నాడు. ఆ విషయం వినగానే మెఫీబోషెతు కళ్ళు తిరిగినంత పని అయిపోయింది అని అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడైన నేను నీ దగ్గర నీ భోజనపు బల్ల యొద్ద భోజనం చేయటానికి నేనేమాత్రపు వాడని అన్నాడు. అంటే ఈ మనిషికి ఏమర్థమైందన్నమాట? తానేంటో అర్థమైంది, రాజుగారి భోజనపు బల్ల అంటే ఏంటో కూడా బాగా అర్థమైంది. అంటే భోజనపు బల్ల అనగానే రాజుగారి భోజనపు బల్ల, అది చాలా ప్రత్యేకమైన భోజనపు బల్ల. ఇంకా తెలుసు మీకు? ఇంకా బెల్షెజరు భోజనపు బల్ల తెలుసు మీకే? అది త్రాగుబోతుల భోజనపు బల్ల. తనకి ఎన్ని సంస్థానాలు ఉంటే అన్ని సంస్థానాలన్నింటిలో రాణులందరినీ పిలిపించేసి ఏం చేశాడు? విందు ఏర్పాటు చేశాడు. వాళ్ళ స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అహేశ్వరోషు ఐడియా ఉందా? ఎస్తేరేమో భర్త అహేశ్వరోషు ఏం చేశాడు? అసలు ఎస్తేరేమో పోస్ట్ రావడానికి కారణం ఆ వస్తే ఏం చేసిన, అసలు ఆ విందు పెట్టడమే సమస్య. వారి స్థాయికి తగిన భోజనం బల్ల. అంటే నేను చెప్తున్నాను, ఏం చెప్పదలిచానంటే మీకు, బల్ల అంటే అది రాజరికానికి రాజ్యానికి సంబంధించింది. అది మీరు తెలుసుకోవాలి ముందు. ప్రభువు బల్ల అన్నాడంటే ఎందుకు అలా చెప్పాడు అనే దానిని తెలుసుకోవడం కోసం మీరు చరిత్ర అంతా మీ ముందు పెడుతున్నాను. తెలియకుండా ప్రభు బల్ల అని మీరు అడొక్కటే వెతికితే ఏమీ అర్థం కాదు. అది కాస్త బల్ల ఆరాధన అయిపోతుంది తెలియక. అందుకని ప్రతి విషయం మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యం ఉందంటే రాజు ఉంటాడు. రాజుగారు తన రాజ్యపు స్థితిని చూపించటానికి ఏం చూపిస్తుంటారు? భోజనపు బల్ల ఉంటుంది, వారి ఔన్నత్యాన్ని చూపించేది. రాజుగారితో కలిసి ఆ భోజనపు బల్ల మీద కూర్చొని భోంచేసే హక్కు ఎవరికి పడితే వాళ్ళకి
ఉండదు. ఆ విషయం మెఫీబోషెతుకు తెలుసు, రాజకుటుంబంలో పుట్టి పెరిగిన వాడు కనుక. అందుచేత చచ్చిన కుక్క వంటి వాడిని, అంతే, చచ్చిన కుక్కను 2 కాళ్ళు ఎవడండి ఇంట్లోనే ఉంచుకోడండి ఎవడున్నా, ఏమండి తెలుసండి, ఎవడన్నా 2 కాళ్ళు రే నువ్వు ముందు తినేసారా, చుట్టాలు ఎవడో వస్తున్నాడు మన ఇంటికి అంటాడు, అంతే. మనతో పాటు కలిసి భోంచిన కొడుకైనా సరే, నిజమే కదా నాయనా నువ్వు తొందరగా తినేసారా, ఏం డాడీ అందరితో కలిసి తింటానా అని అంటాడా? వాడన్నా ఎక్కడో గుండె పగిలిపోద్దు మనకి. నా కొడుకు బాగుంటే ఎంత బాగుంటుంది, అందరితో కలిసి వీడిని ఎలా పరిచయం చేయాలా సమాజానికి. అనర్హుడైనటువంటి వాడిని రాజుగారు భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి చచ్చినంత వరకు నువ్వు నా భోజనం బల్ల దగ్గరనే భోంచేస్తావు మెఫీబోషెతు అని అనగానే అదిరిపోయాడండి నిజంగా. బాబోయ్ నేనెక్కడా, తన పితరుని ఆస్తిని దున్నుకొని పంట వేసుకుంటున్నవాడు అతనికి 3 పూటలు కూడు పెట్టడానికి తలకిందలు తపస్సు చేస్తున్నాడు మాకీరు అనేటువంటి వాడు. అలాంటి దగ్గర నుంచి నన్ను తీసుకొని వచ్చి రాజుగారితో భోజనం పాలన్నా. మన పరిస్థితి కూడా అదేనా సంగతి తెలుసా మీకే? యేసు ప్రభు వారు అంటే ఏమనుకున్నారు? ప్రభు పరలోకానికి హెచ్చించబడిన తర్వాత ఆయన చెప్పాడు, ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించబడింది. ఈ 2 లోకాలు అనుకుందరేమో, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కూడా, తాళపు చెవి అంటేనే అధికారం, అంటే ఆ లోకం మీద కూడా నాకే అధికారం ఉంది అని. అంటే 3 లోకాలలో అద్భుతమైన శాశ్వతమైన రాజు ఎవరు? యేసు ప్రభు వారు. అలాంటి వాడు మనల్ని ఏడికి పిలిచాడో తెలుసు మీకే? అసలు నువ్వు ఆయనతో కలిసి భోజనం చేయాలంటే ముందు నువ్వు రాజు అవ్వాలా. అందుకనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులునైన యాజక సమూహం అన్నాడు. రాజులు మీరు ముందు రాజులను చేస్తేనే కానీ రాజుగారితో కలిసి మీరు భోజనం చేయలేరు. అది ఎక్కడుందండి? అందురేమో లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయం. శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, 28 నుంచి చదువుదాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా, నా తండ్రి నాకేం నియమించిపోతున్నాడో, రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నానంటే అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అపోస్తుల బోధే ప్రపంచానికి ప్రామాణికత. ఇప్పటికీ కూడా సత్యం ప్రకటిస్తుంది అంటే అపోస్తులులే. రాయబడిందని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే, బోధకులు చేసేది ఏముండదు ఇక్కడ. కాకపోతే గ్రంథం యొక్క థీమ్ అంతా తెలిసి ఉండాలా, దాన్ని కొంచెం కష్టపడి నేర్చుకోవాలా, అంతేగాని వాస్తవానికి సొంతంగా రాసుకొచ్చేదంటూ ఏమీ ఉండదు. అపోస్తులకి అధికారం ఇచ్చాడు యేసుప్రభు వారు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి. అందుకని అపోస్తులైన పౌలు చెప్పాడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు, మీరు ఇశ్రాయేలీలకు వాక్యం ప్రకటించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నన్నును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని అపోస్తులు పౌలు గారికి చెయ్యి ఇచ్చినట్టు గలతీ 2వ అధ్యాయంలో చదువుతాం మనం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తీర్పు తీర్చే అధికారం శిష్యులకి. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, పరలోకమందున్న నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా ఏం చేస్తాడటండి, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుంటూ ఏం చేస్తారు మీరు? 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు చేస్తారయ్యా మీరు అని అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే యేసుప్రభు వారికి రాజ్యం ఉంది గనుక ఆయనకి ఏముందయ్యా? భోజనపు బల్ల ఉంది.
ప్రభు బల్ల అందు కనబడుతుంది గ్రంథంలో. నానా అర్థాలు వెతుక్కోకూడదు బైబిల్లో. ప్రభు బల్ల అంటే దేవుడు ఆయనకి రాజ్యమును నియమించాడు. ఎప్పుడు? భూమి మీద పాపుల కోసం తన ప్రాణం పెట్టిన తరువాత మహిమ కలిగిన తన సింహాసనానికి కూర్చోబెట్టుకున్నాడు. ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చోబెట్టుకున్నా అంటే అర్థం ఏంటి? ఆడమ్మా, పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడు, సకల యుగములలో రాజు అని అంటాడు. ఇంకా రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పాను మీకు. దేవుని రాజ్యం అంటే రాజ్యం ఎక్కడ నుంచి ఆరంభమైందో, ఎక్కడ నుంచి భూమి మీదకి ఎప్పుడు దిగి వచ్చిందో, ఎప్పుడు ఎలా కొనసాగుతుందో, భూమి మీద తాత్కాలికమైన రాజులైపోయిన తర్వాత ఒక శాశ్వతమైన రాజును దేవుడు నియమించాలనుకున్నాడు. దావీదుతో ప్రమాణం చేశాడు ఆ సంగతి. దావీదు, నీ సంతానము భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఉంటుంది, నీ సింహాసనము మీద నీ సంతానం కూర్చుంటాడు. ఎప్పటి వరకు అంటే సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం ఉంటాడని చెప్పాడు. 89వ కీర్తనలో 36 నుంచి చదువుకొని తెలుస్తుంది మీకు. అదంతా ఉంటుంది. దావీదు తట్టి ప్రమాణం చేసినప్పుడు దావీదు సంతానం మీద కూర్చునేవాడు, దావీదు అనే రాజుగారి గృహంలో పుట్టినవాడు, రాజుగారి వంశంలో పుట్టినవాడు శాశ్వతమైన రాజు. ఎంతకాలం అని అంటే భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంతకాలం ఆయనే రాజు. దాన్ని చెప్పడానికే యేసు ప్రభు వారిని గూర్చిలా చెప్పబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము. గబ్రియేలు దేవదూత మరియమ్మతో చెబుతున్నమాట 31 నుంచి 1:31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కన్య, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడ. ఎవరు? నువ్వు యేసు అని ఎవరికి అది పేరు పెడుతున్నావు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు అంటే యెహోవా దేవుడు. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభు వారు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. ఆమెతో ఆయన రాజ్యం శాశ్వతమైంది, లయము కానిది ఆయన రాజ్యం. ఆయన దావీదు వంశంలో పుట్టడానికి గల కారణం అది. శారీరకంగా దావీదు వంశంలో ఎందుకు పుట్టాలని అంటే దావీదుతో దేవుడు శాశ్వతమైన ప్రమాణం చేసి ఉన్నాడు. ఒకవేళ చదవాలనుకుంటే ఆ విషయాన్ని చదివేసేయండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత. కీర్తనల గ్రంథం 89వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 89వ కీర్తన 35 నుంచి మా అతని సంతానం అంటే దావీదు గారి సంతానం. ఒకవేళ ఇదంతా ఎవరితో చెప్తున్నాడని అంటే టోటల్గా యోతాను అనేటువంటి ప్రవక్త రచించినటువంటి విషయము. ఇదంతా కూడా మీకు అర్థం అవ్వాలేనంటే 20వ వచనం చదువుకోండి, తర్వాత తెలుస్తుంది. నా సేవకుడైన దావీదుని కనుగొని నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించునని దావీదుతో చెప్తున్నాడు. రైట్, ఈ కీర్తన అంతా దావీదుతో చెప్పిన మాటలే. ఇప్పుడు చదవండి నేరుగా 35. అంటే దావీదు సంతానము శాశ్వతంగా ఉండుననియు, ఆ దావీదు సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండును. అతని సింహాసనం ఉంటుంది, అతని సంతానం కూడా ఉంటుందట. చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని ప్రమాణం చేస్తున్నాను. దావీదుతో నేను అబద్ధమాడను అన్నాడండి. దావీదుతో దేవుడు అబద్ధమాడకుండా చేసిన ప్రమాణం ఏంటండి? దావీదు గారి సంతానము శాశ్వతంగా ఉంటుందట. అతని సింహాసనం అంటే దావీదు గారి సింహాసనము సూర్యుడున్నంత కాలం అంటే ఎంతకాలమా? సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం అంటే లోకాంతము వరకు అని. సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా భూమి ఏం చేస్తుంది? భూమి ఆకాశాలు ఉన్నంతకాలం దావీదు గారి సంతానం ఉంటుందట, దావీదు గారి సింహాసనము ఉంటుందట. ఇది కరెక్ట్గా ఇంకా మీరు అర్థం చేసుకోవడం కోసం 28వ వచనం. నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను వెళ్ళిపోయాను. దావీదు సంతానం కోసం అతని సింహాసనము, అతని సంతానం ఇలా ఉంటుంది అన్నప్పుడు దావీదు సంతానం ఏడుంది సార్? ఉందా భూమి మీద? బబులోను రాజ్య పరిపాలనతో టోటల్ క్లోజ్. దేవుడు చెప్పేశాడు. అంత పెద్ద పాఠం అయిపోద్ది. ఇంకా 22వ ఇర్మీయా గ్రంథానికి వెళ్తే అక్కడ చెప్పేశాడు 28వ వచనం నుంచి. చివరి రాజు సిద్కియా తండ్రికి చిన్నాన్నగారు అయినటువంటి యెకొన్యా అనేటువంటి రాజుతో చెప్పాడు, మీరందరూ పనికి వాళ్ళు అయిపోయారు, ఇక మీదట ఎవడు కూడా యూదాలో సింహాసనం మీద కూర్చోడు.
సింహాసనం ఖాళీ అయిపోద్ది అని అన్నాడు. సింహాసనం ఖాళీ చేశాడు. ఈ భూసంబంధమైన రాజులు వారసత్వం అంతా బబులోను చెరకి, అశ్షూరు చెరకి అంతా వెళ్ళిపోయారు. సింహాసనం ఖాళీ. రోమా సామ్రాజ్య పరిపాలన వరకు బబులోను మహాసామ్రాజ్యం, మాదీలు పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు మహాసామ్రాజ్యం, ఈ 3 సామ్రాజ్యాలు గతించిన తర్వాత రోమా మహాసామ్రాజ్యంలోని ప్రభు అయిన క్రీస్తు భూమి మీద పుట్టింది. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యం ఆ రాజుల కాలంలో, అంటే రోమా సామ్రాజ్యంలో 10 మంది రాజులు ఉంటారని దానియేలు గ్రంథ ప్రవచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు రాజ్యమును స్థాపించునని ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అండి. అర్థమైందా మీకు? అందుకనే సంఘంలో ప్రభు భోజనపు బల్ల అది ప్రవేశపెట్టబడింది. అంటే సంఘముగా వచ్చిన ప్రతివాడు పరిశుద్ధపరచబడిన వాడల్లా ఎక్కడ పాలు పొందాలి? ప్రభువు వారి భోజనపు బల్లలో పాలు పొందాలి. అర్థమైందండి? అందుకే ప్రభు బల్ల అని చెప్పబడింది. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుంటున్న మీకు కూడా రాజ్యం నియమిస్తున్నంటే అధికారం ఇస్తున్నా. ఇప్పుడు మీరే చట్టాన్ని ప్రకటించేది, తీర్పు చేసేదంత ఎవరో? అపోస్తులే. మీరు సిలువేసి చంపారు దేవుని కుమారుడు యేసుక్రీస్తుని, జీవాధిపతిని. మేము ఎప్పుడు చంపేశాం? మీరు చంపారు, మేము దీనికి సాక్షులు అన్నాడు అంతే. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మేము క్షమాచట్టం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామని బాప్తిస్మం పొందుడి. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. పాపక్షమాపణ వచ్చేస్తుంది. అలా విమోచించబడిన వారే చీకట్లో నుంచి విడిపించబడిన వారు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంటే తండ్రి, ఆ తండ్రి మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి ఆ తండ్రి ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులనుగా చేశాను. ఉన్నారా ఆయన రాజ్యంలో? మీరు చీకట్లో నుంచి వచ్చారంటేనే ఎక్కడికి వచ్చారు? దేవుని కుమారుని రాజ్యంలోనికి వచ్చారని. అది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అని. అది ఆయన రక్తం కాడి సంపాదించుకుందాం కదా. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు వారు. అందుకని ఆ మహారాజు భోజనపు బల్ల తండ్రిని ఆరాధించటానికి కూడుకున్న ప్రతిసారి ప్రతివాడు వచ్చి ఆ భోజన బలలో పాలు పొందుతున్నాడంటే మహాదేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి మహా అవకాశాన్ని ప్రసాదించాడు. ఆ 2 కాళ్ళు లేని మెఫీబోషెత్తు అత్యల్పుడైనటువంటి వానికి మహారాజు భోజనపు బల్ల యొద్ద బ్రతికినంతకాలం భోజనం చేసే అవకాశం దొరికితే ఆ అవకాశానికి పొంగిపోయి చచ్చిన కుక్క వంటి వాడనైనా నేనేమాత్రుడనయ్యా నీ బల్ల దగ్గర భోజనం చేయటానికి అన్నట్టుగా అత్యల్పులము, పాపులము, దౌర్భాగ్యులము, దిక్కులేని వారము, అపరాధులు చచ్చిన వారము, అనర్హులము మనకి 3 లోకాల చక్రవర్తి అనేటువంటి క్రీస్తురాజు తన సంఘంలో భోజనం బల్లకు పిలిస్తే దీనికి కథలు చెప్పి సాకులు చెబుతున్నావు అని అంటే నిన్నేమనాలి? కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు బలలో పాలు పొందటానికి బదులు నాకు పని ఉండే సార్, మా సార్ పిలిచింది సార్, జ్వరం వచ్చింది సార్, దగ్గొచ్చి సార్, తుమ్ము వచ్చారు, సిగ్గుపడాలి. ఇలాంటి పరలోకం ఇస్తాడండి దేవుడు. తెలుసు అసలు ప్రభు బల సంఘం ఎందుకు ప్రవేశపెట్టబడిందో? తండ్రిని ఆరాధించే ప్రతిసారి రొట్టె విరవటానికి ఎందుకు కూడుకోవాలి ఆ ప్రతి ఆదివారమున అంటే అది క్రీస్తు. నువ్వు ఆ ఆరాధన జరుగుతుంది ఎక్కడ? క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యంలో. అందుకని రాజుని చేసుకున్నాడు నిన్నే. నువ్వు తండ్రిని ఆరాధించడానికి వచ్చావు. ఇప్పుడు ఎంత యోగ్యంగా ఆరాధన చేయాలి, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేయాలి, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నీదంతా మహిమ కలిగిన ఆ సింహాసనం మీద ఉన్నవాడు శరీరధారిగా నీ కోసం భూమి మీదకి రావడం ఒక ఎత్తు అయితే, అన్ని రకాల పాడైపోయిన నిన్ను లోకంలో నుంచి పాపంలోంచి విడిపించి తాను పొందిన మహిమను అనుభవించటానికి నిన్ను కూడా మహిమలోనికి తీసుకుని వెళ్ళడం కోసం భూమి మీద ఉండగానే నిన్ను రాజును చేసిన ఆయన మహాత్యాగం చూడండి, ఆయన మహాప్రేమ చూడండి. అందుకనే కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి ఆదివారమున ప్రభు బల్లలో పాలు పొందాలి. నెలకొకసారి అన్నది నన్ను అడగండి, అది బైబిల్ అంతా వెతికినా కనబడతావు.
ఓకేనా? నెలకు ఒకసారి ప్రభు బల్ల అన్నది బైబిల్లో లేని రూల్, బైబిల్లో లేని చట్టం. అది మానవ కల్పితం. బహుశా రాజ్యమును గూర్చి బల్లను గూర్చి తెలియని వారే అనుకుంటాను అలాంటి చట్టాలను పెట్టుకొని ఉన్నారు. అలాంటి కల్పితాలను కల్పించేశారు. ఎవరో పెద్దోళ్ళు ఎవరో చెప్పి ఉంటారు వాళ్ళకి తెలిసిన పద్ధతిలో. దాని వెనకాల ఆయన ఇటు చేస్తున్నారు, ఆ సంఘం ఇటు చేసి ఈ సంఘం ఇటు చేత కాబట్టి మనం నెలకు ఒకసారి కూడుకుందాం. మరి కానుకలు ఆరాధన ఎన్ని భాగాలనైనా 5 భాగాలు. కానుకలు బాగానే పడతావు, పాటలు పాడేస్తావు, ఇంకేంది ప్రార్థన చేసేస్తావు, బోధ జరుగుతుంది. ఏం ప్రభు వల్లకే ఏం నష్టం వచ్చిందయ్యా? ఏదో మాయ. మొత్తానికి ప్రభువు చెప్పిన ఆజ్ఞను పాటించకుండా చేయడానికి అపవాది దుష్ట ప్రేరణ ప్రజలను మోసగించింది. ఏదేమైనా ప్రియ దేవుని వారలారా, మనం ఆలకించి అత్యల్పులైన మనకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యం ఏంటో ఒకసారి పరిశీలన చేయండి. ప్రభు బలను గూర్చి ఇంకా ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి అని అంటే, ఒకటి, రాజ్యంలో మనం ఉన్నాము. ఈ రాజ్యానికి రాజు లోకాంతము వరకు క్రీస్తే రాజు కనుక ఆ రాజ్యంలో ఉన్నవారికి 3 లోకాల చక్రవర్తి అయిన మహారాజు అత్యల్పులైన మనకు తనతో పాటు భోజనం చేసే సహవాసం కల్పించాడు కనుక పొందాలి. కానీ ప్రభు బలలో పాలు పొందినప్పుడు ఎలా పాలు పొందాలని ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే దానికి ఒక 1 అవర్ కావాలి కనుక నేను ఇంతటితో పాటను ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రభు బల్ల అని ఎందుకు ప్రవేశపెట్టబడింది? అర్థమైందా వ్యర్థమైందా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. పదహారు నుంచి చదువుదాం 22 వరకు. మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరమున ఒకటే రొట్టెలో పాలు పొందుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమని ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారు అవడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరంటే త్రాగకూడదు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ మీరు పాలు పొందనేరరు. ఒకవేళ అలా చేస్తూ ఉంటే మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారు? ప్రభువు నాకు రోషం పుట్టించేదమ్మా. ప్రేమమూర్తికి రోషం ఎందుకండి? అది రాజ్యానికి సంబంధించింది. అంటే లోక సంబంధమైన అంధకార సంబంధమైన రాజ్యపు బల్లలో పాలు పొంది దానితో సమానంగా 3 లోకాల చక్రవర్తి అయిన నా భోజనపు బలను అపవిత్రపరుస్తావా అని ఆయనకి ఏమొస్తుందట? రోషం వస్తుందట అండి. అర్థమైందండి? కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభువు బలలో పాలు పొందేటప్పుడు ప్రభువుకు రోషం పుట్టించే పని చేయకూడదంటే లోక సంబంధమైన వ్యామోహాలలో చిక్కుకొని అక్కడ చేయకూడవలే చేసేసి మళ్ళీ వచ్చి పెద్ద బుద్ధిమంతుల్లాగా నీతిమంతుల్లాగా వచ్చేసి ప్రభు బలలో పాలు పొందకండి. అసలు నిన్ను పిలిచిందే పరిశుద్ధంగా ఉండడం కొరకు, నిత్యరాజ్యంలో ప్రవేశించటం కొరకు. అంతేగాని ఇక్కడ లోకంలో ఉన్నట్టుగాని ఇక్కడ బతకడానికి ఇక్కడికి ఎందుకు రావటం? ఆ బతుక దాన్ని బతికి చావచ్చు కదా. మళ్ళీ సంఘంలోనికి వచ్చి ఓవర్ యాక్షన్ అంతా సత్యం విని బాప్తిజం పొంది మళ్ళా లోకంలోకి వెళ్ళి ఇదంతా అవసరమైన నటన ఎందుకండి? అదే బతికే తానే బతికి చావండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? బలవంత పెట్టాడా ఎవరన్నా? రా బాబు నువ్వు లేకపోతే పరలోకం గడవదని. దేవునికి ఏమైనా నష్టం అని ఎవరైనా పిలిచాడా ఆయన? సో నిన్ను తన రూపంలో పుట్టించుకున్నాడు, స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. నీకు నువ్వు చచ్చి నరకానికి పోతానంటే దేవుడు అడ్డుకునేది ఏమీ లేదు. నువ్వు కాకపోతే నీ గర్భాన పుట్టబోయేవాళ్ళు, వాళ్ళు కూడా రాకపోతే ఇంకో వాళ్ళ గర్భాన పుట్టబోయేవాళ్ళు ఎవడో ఒకడు వస్తాడు. ఆయన ప్రణాళికలో ఉన్నాడు. మీ తండ్రి వలన ఆయన సంతోషపడింది ఏమైనా ఉందా ఏంటి? ఆయన వల్ల మీ తండ్రి వలన ఏం జరిగిందో మీ వలన అదే జరుగుద్ది అనుకుంటాడు. ఆయన కొత్త ఏమీ కాదు.
మళ్ళా చెప్తున్నా, దేవుని మేమేదో చేసేస్తే దేవునికి ఏదో ఒరిగిపోద్ది, మేమేదో చేయకపోతే కానీ దేవుడికి ఏ పని జరగదు అనే పనికి మాలిన ఆలోచనలు ఎవరో పెట్టుకోమాకండి. అనర్హులైన మనకు దేవుడు కృప చూపించి అర్హులను చేశాడు. ఆయన రాజ్య భోజన బలలో దాన్ని సద్వినియోగం చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా తండ్రిని ఆరాధించే ప్రతిసారి ప్రభు భోజన బలలో పాలు పొందండి. దాని ద్వారా నీకు క్రీస్తుతో మహా అద్భుతమైన సహవాసం ఉంటుంది, అన్యోన్య సహవాసం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటుంది, పరిశుద్ధులందరితో సహవాసం ఉంటుంది. ఈ సహవాసానికి ఆయన మనల్ని పిలిచింది. ఓకే అండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాఠం అయిపోయింది, రిపీట్ చేస్తున్నా పాఠాన్ని. మనము ఆరాధనలో మనతో పాటు తండ్రిని ఆరాధన చేయటానికి ప్రభు అయిన క్రీస్తు కూడా వస్తాడు కనుక క్రమంగా మర్యాదగా సమయానికి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. నటన వద్దు, కపటం వద్దు, యథార్థవంతులుగా రండి. ఓకే అండి. రెండవది ఏం చూసాము? ఆ ప్రభు అయిన క్రీస్తు తన మహిమకు మనల్ని తీసుకుని వెళ్ళడం కోసం మనల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన సహోదరులని పిలుస్తున్నాడు. అదే ఆయన మనకిస్తున్న అద్భుతమైన గొప్ప అవకాశం. మూడవది, ఇంతకు ప్రభు బల్ల సంఘంలో ఎందుకు ప్రవేశపెట్టబడింది? ఎందుకు ప్రవేశపెట్టబడిందయ్యా అనంటే, బల్ల అంటేనే అది రాజ్యానికి సంబంధించింది. దానికి సంబంధించి 5 రకాల రాజ్యాలకు సంబంధించింది. ఒక సౌలు రాజు చూసాం, దావీదు గారి భోజనం బల్ల చూసాం, సొలొమోను గారి భోజనం బల్ల చూసాం, బెల్షెజర్ భోజనం బల్ల చూసాం, 3 లోకాల చక్రవర్తి అయిన ప్రభు అయిన క్రీస్తు యొక్క రాజు భోజనపు బల్లను కూడా చూసాం. అసలు ప్రభు బల్ల అన్నది ప్రవేశపెట్టడానికి గల కారణం, సంఘం అనేది దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యము కనుక ఆ రాజ్యములో మనల్ని అందరినీ చేర్చుకున్నాడు కనుక ఆయనతో సహవాసం చేయడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం అదే. ఓకే అండి. పాఠం ఉందా మైండ్లో? రైట్. తల ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా.